హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైఫ్. ఈరోజు మనం ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూడబోతున్నాము. పొద్దున హడావిడి లేకుండా సింపుల్గా హెల్తీగా చేసుకోగలిగే ఈ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీరు ఎండ్ వరకు మిస్ కాకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మిక్సీ జార్లోకి ఒక కట్ట పుదీనా ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను తీసుకోండి. ఆ తర్వాత 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్లు గీ అండ్ అలాగే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పులు అయితే వేసుకున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకుని పక్కకు తీసి పెట్టేసుకుని అదే ఆయిల్లో బిర్యానీ ఆకు 1, అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, 3 లవంగాలు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. అది కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పుదీనా పేస్ట్ అనేది ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు మనం కడాయిలోకి అయితే వేసుకుంటున్నాం అన్నమాట. మనం పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడే చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం పొడి కారం వేయం కాబట్టి. ఒకవేళ పొడి కారం వేసాము అంటే టేస్ట్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది. అందుకని వేసుకునేటప్పుడే పచ్చిమిరపకాయల్ని కొంచెం మీ కారానికి తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవడం బెస్ట్. సో ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసేసిన తర్వాత బాగా దగ్గర పడేంత వరకు మనం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా చూసుకుని ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. మనం దీంతో పాటు ఉడకబెట్టుకోవడానికి ఉండదు, మనం పక్కన ఉడకబెట్టుకుని ఆ రైస్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ మాల్ రైస్ని అయితే యూజ్ చేశాను, ఎందుకంటే లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి. మీరు కావాలి అంటే బాస్మతి రైస్నైనా యూజ్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్తో అయినా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే పైన వేయించుకున్న జీడిపప్పు అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలా జల్లేసుకుని మొత్తం కూడా కలిపేసుకున్నారనుకోండి, మంచి టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడ్డానికి ఇది థిక్గా అనిపించవచ్చు, కొంచెం డార్క్గా అనిపించవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా అంతే పడుతుంది ఆ పేస్ట్. సో మీరు చూసుకుని కలుపుకోండి. రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మనకి పొద్దున్నే ఎటువంటి హడావిడి లేకుండా ప్రిపేర్ అయిపోతుంది ఈ రెసిపీ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా రెసిపీస్ పెట్టాను నేను, స్నాక్ ఐటమ్స్ కానీ రైస్ ఐటమ్స్ కానీ చాలా పెట్టాను. సో ఒక్కసారి వెళ్ళి చూడండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.